రాజు బాగుంటేనే రాజ్య ప్రజలు బాగుంటారనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం నడుస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో ప్రజా సమస్యలు త్వరితగతిన తీరుతున్న శుభ సందర్భం రాష్ట్రంలో నెలకొని ఉన్నదని, దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజావాణి కార్యక్రమం ద్వారా గత 20 సంవత్సరాలుగా తమను బాధిస్తున్న తమ ప్లాట్స్ సమస్య ఈ రోజు కొలికి వచ్చిందని కృష్ణనగర్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అధికారులు సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు చాలా ఆనందానికి గురి చేస్తుందన్నారు. కాప్రా మంపగూడలో ఉన్న తమ 706 ప్లాట్స్ సర్వే నెంబర్లు 639 యాబ్లిక్ 1, 43 యాబ్లిక్ 1, 44 యాబ్లిక్ 1, 47 యాబ్లిక్ 1, 648 మరియు 654 సంబంధించి అన్ని కేసులు పూర్తి చేసుకుని పెండింగ్ పర్మిషన్స్, ఇంజెక్షన్ ఆర్డర్స్ కూడా తీసుకుని ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులు తాము పొందామని, ఇక తమ ప్లాట్స్లలో ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ ఏ సమస్య రాకుండా కొంతమంది తమకు సమస్యలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల నుండి ఎలా కాపాడుకుని ముందుకు పోవాలో భవిష్యత్ కార్యాచరణ కొరకు సర్వసభ్య సమావేశం నిర్వహించామని తెలిపారు. సమావేశంలో సభ్యులందరూ పాల్గొని తదుపరి కార్యాచరణపై ఒక్కతాటిగా ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ప్రకాష్, భువనేశ్వర్ రెడ్డి, కృష్ణ, రాంబాబు, కోటిరెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, పరశురాం, సోల్మన్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము కేసులు ఏవైతే మేము మా స్థలంలో కాపురా ఒప్పుగూడలో ఉండే సర్వే నంబర్ 639/1, 643/1, 644/1, 647/1, 648, 654 సర్వే నంబర్ లో ఉన్న 706 ప్లాట్లకు గాను ఇందులో ఉన్న కేసులన్నీ మేము క్లియర్ చేసుకొని, బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని, ఇంజెక్షన్ ఆర్డర్స్ తీసుకొని, సైట్ లో ఇల్లు కట్టుకోవడానికి కావలసిన అన్ని రకాల అనుమతులు తీసుకొని, మేము ఇల్లు కట్టుకోవడానికి ఏమి చేయాలా అనే కార్యాచరణ కోసము మా సర్వసభ్య సమావేశం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో సభ్యులు దాదాపు 300 మంది సభ్యులు హాజరయ్యారు. ఇందులో అందరూ కూడా తమ ఆమోదం తెలిపారు. వాళ్ళు కూడా తమ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇందులో మాకు అధికారులు కానీ, పైన నాయకులు కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు వాళ్ళ సహాయ సహకారాల ద్వారా మేము ఈ ఎప్పటి నుంచినో గత 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలన్నీ తొలగించుకొని ఇప్పుడు మేము సైట్లోకి వర్క్ కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవడానికని వెళ్తున్నాము. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రజావాణి ద్వారా ఆ సమస్య ఇంత త్వరగా క్లియర్ అవుతుందని మేము ఊహించలేదు. కానీ డైనమిక్ లీడర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన ధైర్యంతో మేము ఇవాళ ఇంత 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను అధిగమించి మేము చేసుకోగలుగుతున్నామంటే మేము మీడియా ముఖంగా మేము రేవంత్ రెడ్డి గారికి కానీ, మిగిలిన అధికారులకు కానీ మీ ద్వారా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారికి మీడియా సహకారము మేము మర్చిపోలేనిది. గత 20 సంవత్సరాల నుంచి మాకు మీడియా ద్వారా మా సమస్యలు పై అధికారులకు కానీ, పైన నాయకులకు కానీ చేరవేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.